హోటల్ చెక్అవుట్ చేసి ఇంకా లగేజ్తో కిందకైతే వచ్చాను. బయటకు వెళ్ళాలి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. టుడే 4th డే ఇన్ మలేషియా. సో ఈరోజు ఇక్కడ జెంటింగ్ హైలాండ్స్ నుంచి రూమ్ చెక్అవుట్ అయిపోయి బయటికైతే వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా తగులు మిగులు ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేసి మంచి వీడియోస్ అయితే తీసుకొని దెన్ అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఈరోజే నా లాస్ట్ డే. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. అండ్ చూడవలసిన ప్లేసెస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కానీ టైం సరిపోదు. నేను 4 days పెట్టుకున్నాను కాబట్టి నా ఇటినరీ. సో ఆ 4 daysలో ఏమేమి కవర్ చేయాలో అవి మాత్రమే కవర్ చేశాను. నా ఫ్లైట్ నైట్ 9:30కి. ఈలోపు ఏమేమి కవర్ చేయాలో అన్నీ చేసేసుకొని అప్పుడైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట హైదరాబాద్కి. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? నేనున్న హోటల్లోనే జెంటింగ్ ఐలాండ్స్లో కింద ఇంకొక సైడ్ అనమాట. ఇది మీరు లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే అర్థమయ్యేది. కెసినో, రెస్టారెంట్స్ అండ్ బార్స్ చూపించాను, కానీ ఇటువైపు మీకు చూపించలేదు. ఈ బోర్డులో మెన్షన్ చేశారు చూడండి, వరల్డ్లోనే లార్జెస్ట్ హోటల్ ఇదని ఇక్కడ పెట్టారు. ఈ వ్యూ చూడండి. ఇప్పుడు సీనరీ లాగానే ఉంటుంది. ఇది గ్లాస్ ఉంది, అవతల పక్క ఇంకో గ్లాస్ ఉంది, అందుకే మనకు సరిగ్గా కనిపించట్లేదు. కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది, అందుకే కొంచెం సన్నీగా కొంచెం క్లౌడీగా మిక్స్ అయింది. ఇదంతా కిడ్స్ కోసమే. అసలు ఎంత హాయిగా ఆడుకుంటున్నారో చూడండి వాళ్ళు. మన చిన్నప్పుడు ఇలాంటివి లేనే లేవు. ఎన్ని టాయ్స్ ఉన్నాయి అసలు, వాళ్ళ కోసం ఎన్ని కనిపెట్టారు. రోబోటిక్స్ అని చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఫుల్ అసలు ఎంత టైంపాస్ చేస్తున్నారంటే, పేరెంట్స్ అయితే వాళ్ళు షాపింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, కిడ్స్ మాత్రం హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఈ వ్యూ అంతా ఒక్కసారిగా మీకు లాస్ట్ వీడియోలోనే చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి చూడండి. ఆ వ్లాగ్ నెక్స్ట్ పార్టే ఇదనమాట. నేను లాస్ట్ టైమే చెప్పాను కదా, టూరిస్టులు అందరు తిరిగి అక్కడ బెంచెస్ ఉంటే కూర్చొని రిలాక్స్ అవుతారని. ఇంకోటి అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను మీకు. ఇది కంప్లీట్గా అవుట్ సైడ్. ఎవరైనా రూమ్ చెక్అవుట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు ఇటువైపు వస్తారనమాట. ఇదంతా కూడా హోటల్ కిందనే ఉంటుంది. నేను మీకు ఇది చూపించడానికే ఇటువైపు వచ్చాను. యాక్చువల్లీ నా క్యాబ్ అటువైపు ఉంది. సో నేను ఇప్పుడైతే మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు హోటల్ నుంచి కంప్లీట్గా బయటికి రావాలి అంటే ఇంత రష్ దాటుకొని రావాలి. ఈ జెంటింగ్ ఐలాండ్స్లో పర్ డేకి కొన్ని లక్షల మంది వస్తుంటారు. సో నాలాగే చెక్అవుట్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారో చూడండి. లిఫ్ట్ నుంచి వీళ్ళ బయటకు వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పట్టింది కంప్లీట్గా బయటికి రావడానికి. అదంతా స్నో, లైట్గా వర్షం పడుతుంది. జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళే రోడ్స్ చాలా సీనిక్గా ఉంటుంది. మౌంటైన్స్ రోడ్స్ కాబట్టి షార్ప్ హెయిర్పిన్ బెండ్స్, స్టెప్ క్లైమ్స్ ఉంటాయి. క్లౌడ్స్ మధ్యలో డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వెదర్ని 24/7 మానిటర్ చేస్తూ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రెడీగా ఉంటాయి. ఇలాంటి వెదర్ని చూస్తూ వెళ్తూ ఉంటే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. వెదర్ కూల్గా ఉండడం వల్ల చాలాసార్లు థిక్గా మిస్ట్ కవర్ చేస్తుంది. చూడ్డానికి స్నోలా కనిపించినా ఇది యాక్చువల్గా మిస్ట్. జెంటింగ్ ఐలాండ్స్లో సీ లెవెల్ నుండి అరౌండ్ 1800 మీటర్స్ హైట్లో ఉండడం వల్ల ఇది ఫాగ్లా ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఇక్కడ జర్నీ కూడా డెస్టినేషన్ అంత మెమరబుల్గా ఉంటుంది. రిటర్న్ జర్నీ కిందకి వెళ్ళేటప్పుడు వెదర్ ఇంకా బ్యూటిఫుల్గా మారిపోయింది. నేను చిన్స్వి టెంపుల్ చూపించాను కదా, బుద్ధిస్ట్ పెద్ద టెంపుల్. ఆ రోడ్ అటు వెళ్తే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను కేఎల్కి వెళ్తున్నాను కాబట్టి డౌన్ వెళ్తున్నాను. ప్రతి టర్న్లో ఒక వ్యూ ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది. జర్నీ మొత్తం కూడా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కిందకైతే వస్తున్నాను. మౌంటైన్ రోడ్స్, క్లౌడ్స్, రెయిన్ అన్నీ కలిసి సినిమాటిక్గా ఉంటుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది. తియాన్ హౌ టెంపుల్కి రీచ్ అయ్యాను. ఇప్పుడు నేను కోలాలంపూర్లో ఉన్న ఫేమస్ తియాన్ హౌ టెంపుల్కి వెళ్తున్నాను. ఇది మలేషియాలో ఉన్న బిగ్గెస్ట్ చైనీస్ టెంపుల్స్లో ఒకటి. జెంటింగ్ ఐలాండ్స్ నుంచి తియాన్ హౌ అనే జపనీస్ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ సండే, అంటే నేను ఈ టైంలో సండేలో వచ్చాను కాబట్టి ఎంత పబ్లిక్ ఉందంటే అసలు కార్ పార్కింగ్ దొరకట్లేదు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా తిరుగుతున్నారు అందరూ. నేను గ్రాబ్లో వచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఆ టెంపుల్ చూపిస్తాను మీకు. ఇదంతా కార్ పార్క్ చేశారు టెంపుల్ వరకు, అక్కడ వరకు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చింది. ఈరోజు స్పెషల్ డే, అందులోనూ సండే కావడంతో చాలామంది ఉన్నారు. రెడ్ ల్యాంతర్స్తో టెంపుల్ ఆర్కిటెక్ట్ కలర్ఫుల్ డెకరేషన్స్తో చాలా బాగుంటుంది. ఆ ఎదురుగా కనిపించేదే టెంపుల్. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్లో గ్వాయిన్ అని దేవి స్టాచ్యూ ఉంటుంది. బుద్ధిస్ట్లో గ్వాయిన్ అని దయా కరుణకి ప్రతీకంగా భావిస్తారు. డివోటీస్ ఆమె దగ్గరకు వచ్చి శాంతి, ఆరోగ్యం, రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. సో నేను కూడా వాళ్ళతో పాటే ఆ గ్వాయిన్ స్టాచ్యూకి దండం పెట్టుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. ఇది అసలైన టెంపుల్, మనం వెళ్ళాల్సింది. ఎండ అయితే చాలానే ఉంది. కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్లో ఈయన విగ్రహానికి దండం పెట్టుకుంటున్నారు. ఈయన గాడ్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్గా నమ్ముతారు. సింగిల్స్కి మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలని ఇక్కడికి వచ్చి ప్రే చేస్తారంట. జెంటింగ్ ఐలాండ్స్ నుంచి కింద కేఎల్ వచ్చే వరకు నేను ఏమీ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ 1:15 దాటిపోయింది. చాలా అంటే చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు ఇక్కడ లంచ్ అరేంజ్ చేశారు. ఇటువైపు వెళ్తున్నాను. లంచ్ చేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్తా. ఇక్కడ చాలా బాగున్నాయి చూడ్డానికి. అందరూ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇదే ఆ టెంట్ ఉంది కదా, అక్కడ లంచ్ అరేంజ్ చేశారు. ఇది కంప్లీట్గా వెజ్ థాలీ. ఈ ఒక బాక్స్ తినేసి ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. తియాన్ హౌ టెంపుల్ 1989లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 1990లో బిగినింగ్లో పబ్లిక్లోకి ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ చైనీస్ సీ గాడ్ మాజు తియాన్ హౌకి డెడికేట్ చేశారు. నేను టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఒక ఫ్లవర్ ఇది ఇచ్చారు, చామంతి పువ్వుది, అండ్ ఒక అగరబత్తి కూడా ఇచ్చారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అసలు ఏం చేయాలో తెలియదు. కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి అటు ఇటు చూస్తున్నాను. యాక్చువల్లీ అది ఫ్రీ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, దేవుడికి అలా అర్పించి విష్ కోరుకోమని. సో లైన్లో నుంచొని నేను కూడా దండం పెట్టుకున్నాను. నార్మల్గా మనం ఎలా దండం పెట్టుకుంటాం అలాగే దండం పెట్టుకొని ఆ బుక్కే ఏదైతే ఉందో నాకు ఇచ్చింది చామంతి పూలది. అందరూ ఆ ఫ్లవర్ వాజ్లో పెడుతున్నారు. సో అందరూ పెట్టినట్టే నేను కూడా ఆ ఫ్లవర్ వాజ్లో ఆ చామంతిది నాకు ఇచ్చింది అందులో పెట్టేశాను. ఇంకా ఒక అగరబత్తి ఇచ్చారు కదా, ఆ అగరబత్తిని కూడా ఆ క్యాండిల్ దగ్గర వెలిగించి, అందరూ వెలిగించిన క్యాండిల్ ఎక్కడైతే పెడుతున్నారో నేను కూడా వాళ్ళతో పాటు అక్కడే క్యాండిల్ని పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్న బేబీ బుద్ధ స్టాచ్యూపై అందరూ చిన్న లాడలతో సెంటెడ్ వాటర్ పోస్తూ ప్రేయర్ చేస్తున్నారు. ఈ రిచువల్ని బాతింగ్ బుద్ధ సెరమనీ అంటారు. ఈ బుద్ధ స్టాచ్యూ ఒక చేయి పైకి ఇంకొక చేయి కిందకి చూపిస్తూ ఉంటుంది. ఇది బుద్ధ జననం తర్వాత ఉన్న ట్రెడిషనల్ రిప్రజెంటేషన్ అని బుద్ధిస్టులు నమ్ముతుంటారు. ఇది చైనీస్ టెంపుల్, తియాన్ హౌ టెంపుల్. మొత్తం ఒక్కసారి తిప్పి చూపిస్తాను. వ్యూ అంతా ఇలా ఉంటుంది. ప్రేయర్ చేసే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. బేబీ బుద్ధ రెండు ఉన్నాయి, అటు ఇటు కూడా. ఇన్ఫ్యాక్ట్ సిద్ధార్థ అని కూడా అంటారంట పేరు తియాన్ హౌ టెంపుల్లో. ఈరోజు బుద్ధ జయంతి కావడంతో ఇంతమంది వచ్చారనమాట. ప్రేయర్స్ కూడా జరుగుతున్నాయి. జెంటింగ్ హైలాండ్స్లో చాలా చల్లగా ఉంది. ఇక్కడ కేఎల్సిసి తియాన్ హౌ టెంపుల్లో అయితే మాత్రం ఎండ భయంకరంగా, బీభత్సమైన ఎండ. అందరూ అంబ్రెలాస్ పట్టుకొని వస్తున్నారు. చూపిస్తాను.
ఇక్కడ సమ్మర్ సీజన్ ఇది, అందుకే ఇంత ఎండగా ఉంది. తియాన్హౌ టెంపుల్ ఆర్కిటెక్చర్ చైనీస్ ట్రెడిషనల్ స్టైల్లో ఉంటుంది. రెడ్ పిల్లర్స్, కర్వ్డ్ రూఫ్స్, కలర్ఫుల్ డ్రాగన్స్, డెకరేషన్స్, గోల్డ్ డీటెయిల్స్ అన్నీ కలిసి చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. సో ఈ ఆర్కిటెక్చర్ అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి అందుకే టెంపుల్ యూనిక్గా కనిపిస్తుంది. తియాన్హౌ చైనీస్ టెంపుల్ చాలా బాగుంది. వెళ్ళగానే ఫ్లవర్స్ ఇచ్చారు, ఒక అగరబత్తి ఇచ్చారు. మన దేవుడు మనకి ఎంత గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళకి అంతే కదా. మనం అన్నిటిని రెస్పెక్ట్ చేయాలి. సో నేను కూడా ఒక విష్ కోరుకొని ఆ ఫ్లవర్స్ అక్కడ పెట్టి ఒక అగరబత్తి పెట్టాను. ఇప్పుడు బయటకు వచ్చేసాను. ఇక్కడి నుంచి మన హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది లిటిల్ ఇండియాలో, అక్కడికి వెళ్తున్నాను. లిటిల్ ఇండియాలో హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అంట, లోకల్ వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్ళి అది కవర్ చేసుకున్నాక ఎయిర్పోర్ట్కే. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్ద అపార్ట్మెంట్లో మోస్ట్లీ మన ఇండియన్సే ఉంటారు. ఈ అపార్ట్మెంట్ పేరు పామ్ కోట్. ఇది లిటిల్ ఇండియా బ్రిక్విల్స్లో ఉంటుంది. సరేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏ టెంపుల్కి వెళ్తున్నానో ఆ ప్లేస్ ఎక్కడుందో మీకు డీటెయిల్గా చూడొచ్చు. ఇంకా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.